మల్లేశ్వర్ గారు మీరు చెప్పండి. మోడీ అత్యంత పవర్ఫుల్ లీడర్ టాప్ లో ఉన్నారు మోడీ, దీనిపై మీరేమంటారు? మల్లేశ్వర్ గారు మీరు చెప్పండి. ముందుగా ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకు మరియు ప్రేక్షకులకు నమస్కారం అండి. ఎందుకంటే ఇక్కడ అత్యంత మరి బలవంతుడనో లేకపోతే అత్యంత మన కీలకమైన వ్యక్తులను చెప్పుకోండి కొట్టాట కంటే ముందు అంటే ప్రధానమంత్రికి కొంత ఒక రకంగా చెప్పాలంటే గ్రాఫ్ అయితే పెరిగిందని భావించాలి. ఎందుకంటే మోడీ మీకు బ్రిటన్ పార్లమెంట్ లో మీకు కరణ్ బల్మోరియా అనే ఒక ఎంపీ గారు ఏమన్నారంటే మీకు ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆర్థిక మూలాలకు సంబంధించినటువంటి ఇండియన్ ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో రైలు అత్యంత వేగంగా ప్రపంచంలో దూసుకొస్తున్నదని సంబోధించినటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేసుకోవాలి. అయితే మన గతంలో మోడీ చాలా కాస్ట్లీ బట్టలు వేస్తాడు, కాస్ట్లీ మెయింటెనెన్స్ ఉంటుందని అనుకుంటుంది. కానీ అదే పద్ధతిలో ప్రపంచ స్థాయిలో కూడా మరి మోడీ ఆ పద్ధతిలో మరి అత్యంత బలమైనటువంటి వ్యక్తిగా కూడా పేరు తీసుకొచ్చుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. అయితే అది మనకు కొంతకాలం నుంచి నడుస్తా ఉన్నది మోడీ గ్రాఫ్. మోడీ మనము ఏది ఏమైనప్పటికీ కూడా గ్రాఫ్ మోడీకి వచ్చినా మన భారత ప్రజలకు వచ్చినట్టే ఫీల్ కావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ ఇది అనవసరమైనటువంటి చర్చ అవసరం లేదు. రాహుల్ గాంధీ గ్రాఫ్ వంటి ప్రతిపక్ష నేతగా ఉన్నాడు. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మనం క్రైటీరియా ఇప్పుడు డేటా తీసుకునే దాంట్లో మీకు రాజకీయ వ్యాపార క్రీడా వినోద రంగాల్లో తీసుకున్నటువంటి మీకు ఛాంపియన్స్, ఆ ఛాంపియన్స్ లో సరే మోడీ నచ్చవచ్చు, మీకు మిగతా వాళ్ళు నచ్చకపోవచ్చు. ఈ పద్ధతిలో ఇటువంటివి జరుగుతూ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ దేశవ్యాప్తంగా జరిగినటువంటి సర్వేలో కొంత మనకు ఊహించిన దానికంటే ఎక్కువనే మనకు ఇక్కడ ఫలితాలు వచ్చినట్టు ఉన్నాయి. ముందుగా ఇక్కడ మనకు శక్తివంతులు అనే దానికి చాలా రకాలుగా చూడవచ్చు. శక్తివంతులు అంటే ఇప్పుడు ఫైటింగ్ చేసిన వాళ్ళు శక్తివంతులు కాదు. ఇక్కడ కొన్ని దేశాలతోటి మోడీ అవలంబిస్తున్నటువంటి తీరు, కొన్ని దేశాలతోటి సత్సంబంధాలు కొనసాగిస్తున్నటువంటి తీరు కొంత అర్చనీయంగానే మనం భావించాల్సినటువంటి అవసరం ఉంది. కాకపోతే మోడీ విజన్ మనకు తెలంగాణకు ఉపయోగపడలేదు అనే దాంట్లో 100% తప్పు మనకు అది అవపడతా ఉన్నది. ఎందుకంటే మన కేసీఆర్ ఉన్నప్పుడు కావచ్చు, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు కావచ్చు, కొంత సహకారము అందించడంలో సౌతి ప్రేమ చూపెడుతున్నాం అనే దాంట్లో ఇక్కడ ఎలాంటి అనుమానం లేదు. ఎందుకంటే అప్పుడు కేసీఆర్ ప్రపోజల్ పెట్టలే అని నింద వేసి ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి చాలా సార్లు మరి మా పెద్దన్న అని సంబోధించి, అంటే ఇప్పుడు సమాఖ్య స్ఫూర్తికి మనకు మన రాష్ట్రము కేంద్ర రాష్ట్ర సంబంధాలు సరిగ్గా ఉండాలనే అందులో కొంత రేవంత్ రెడ్డి చొరవ తీసుకొని పోయినప్పటికీ కూడా కొంత అవకాశాలు ఇవ్వకపోవడం జరుగుతూ ఉన్నది. అయితే ఇక్కడ ఏదేమైనా ప్రధానమంత్రి మోడీ గ్రాఫ్ అయితే చాలా నీకు ఊహించని విధంగా, అంటే మనకు ఎవరికి అందని విధంగా పెరిగిందనే భావించాలి. రేవంత్ రెడ్డి కాడికి వస్తే సరే కాంగ్రెస్ సమస్య, బీఆర్ఎస్ బీజేపీ పంచాయతీ పక్క పెడితే రేవంత్ కు గ్రాఫ్ కూడా ఊహించిన దానికంటే పెరిగింది. తర్వాత ఈ రోజు చంద్రబాబు లాంటి మనకు ఒక అపరచానికుని కూడా దాటిపోయినటువంటి గ్రాఫ్ మరి రేవంత్ రెడ్డి సిద్ధం చేస్తున్నాడు. దాంట్లో క్రైటీరియా ఎందుకు ఇచ్చిరు, ఎట్లా ఇచ్చిరు అంటే ఇలా బలవంతుడని కేసీఆర్ ను తట్టుకొని నిలబడమే శక్తివంతుడుగా నిలబడ్డాడని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే కేసీఆర్ ను తట్టుకోవడం అనేది ఆ కాంగ్రెస్ పార్టీ తరమయ్యేది కాదు. రేవంత్ రెడ్డి కొంత దూకుడు కావచ్చు, ఆయన వ్యూహం కావచ్చు, ఆయన ఉన్నటువంటి ఒక మైండ్ గేమ్ లో కూడా కేసీఆర్ ట్రాప్ లో పడ్డది అనేది కూడా మనం చాలా చూస్తున్నాం. ఎందుకంటే మీకు దమ్ముంటే మీకు దొంగలు లేరు లంగలు లేరు అనుకుంటే అందరికి టికెట్ ఇయ్యారంటే కేసీఆర్ ట్రాప్ లో పడ్డట్టే అందరికి దొంగలు లంగలకు టికెట్ ఇయ్యడం వల్ల ఇలా ఓడిపోయినటువంటి సందర్భం కూడా మనం చూసినాం. ఇప్పుడు మనం మాట్లాడాలంటే ఆయన ఎంత శక్తివంతుడు అయిన దాని కొరకు కేసీఆర్ తోటి కలబడడం అనేదే అది ఒక శక్తివంతుడిగానే భావించాలి. మరి ఆ పద్ధతిలోనే పోతా ఉన్నారు. ఇలా దేశవ్యాప్తంగా ఈ రకమైనటువంటి మనకి ఫలితాలు రావడానికి రేవంత్ రెడ్డి గ్రాఫ్ పెరగడానికి కూడా సరే అది ఇప్పుడు ప్రతిపక్షాలు విపక్షాలు ఎట్లాగో 6 గ్యారెంటీల విషయంలో కావచ్చు, స్కిల్ ఇండియా విషయంలో కావచ్చు, ఇవన్నీ కోటి మంది కోటీశ్వరం చేస్తాం, మహిళలను కోటీశ్వరం చేస్తామనే స్కీమ్ కావచ్చు, ఇవన్నీ అనేక స్కీములు చాలా మనకు అర్చనీయంగా ఉన్నాయి. కాకపోతే అక్కడ
ఏంటంటే ఇప్పుడు రైతు రుణమాఫీ చేసి వాళ్ళ మనకు 25 లక్షల మందికి వచ్చింది, 22,000 కోట్లే వచ్చింది, ఇంకా రావాల్సినవి చాలా ఉన్నాయి అనేది నేను అసెంబ్లీ వేదిక కూడా ఇప్పుడు ఈ రచ్చ నడుస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్న దాంట్లో ఈ స్కీములు ఇంప్లిమెంట్ చేస్తున్నారు, రేవంత్ రెడ్డి పాలనలో కొనసాగుతూ ఉన్నదని ఒక ప్రచారము ఏదైతే ఉన్నదో దానికి ఇప్పుడు ఫుల్ ప్లేడ్ ఎవరు కూడా సాధ్యం చేయలేదండి. ఇలా కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఇప్పుడు ప్రామిస్ చేసినవన్నీ 100% చేసినటువంటి సందర్భం లేదు. ఎందుకంటే ఇప్పుడు జన్ధన్ ఖాతాల 15 లక్షలు పడతాయని చెప్పినటువంటి పరిస్థితి చూసినాం. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని బీజేపీ చెప్పినటువంటి సందర్భాన్ని చూసినాం. కూడా ఇప్పుడు ఎవరికి వారు ఆ మేనిఫెస్టోలు చెప్తా ఉంటారు కానీ అదంతా కూడా ఏది కూడా మనకు కొంత వాళ్ళ ఆచరణలో భాగంగా కొంత ముందుకు పోతే మనకు సాధించాల్సినటువంటి అవసరం లేదు. ఆ ప్రయత్నంలో అయితే రేవంత్ రెడ్డి పోతా ఉన్నాడు. మరి మహిళా శక్తి కూడా 20,000 కూడా కనుక పెడితే ఇలా రేవంత్ రెడ్డి గ్రాఫ్ 8వ నెంబర్ కాదు, దేశంలోనే నెంబర్ 1 సీఎం గా మరి ఎస్టాబ్లిష్ అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. కాబట్టి ఇప్పటికీ రేవంత్ రెడ్డి చేసే ప్రయత్నంలో కొంత మనకు ముందుకు పోతున్నటువంటి అవపడుతూ ఉన్నది. అలా రేవంత్ రెడ్డి శక్తివంతుడు అన్నదానికి ఒకటి ఏది అవసరం లేదు. కేసీఆర్ తోటి తలబడడం, కేసీఆర్ తోటి పోటీ పడి నిలబడమే ఇలా రేవంత్ రెడ్డి శక్తివంతుడిగా మనం భావించాలి. మరి ఇప్పుడు చాలా మంది మీడియాలో చూస్తూ ఉంటాం రేవంత్ రెడ్డి గ్రాఫ్ తగ్గిందని, అధిష్టానం దగ్గర ఆయన ప్రియారిటీస్ తగ్గినాయని, అదంతా మన అపోహలు మాత్రమే. ఒకటి చెప్పాలంటే ఇప్పుడు ఇది కూడా మైండ్ గేమ్. ఎందుకంటే ఇప్పుడు ఆశావాహులను ఇప్పుడు ఓ రకంగా మనకు అందరికి రావాల్సినవి రాలేదు అని అంటే అరే రేవంత్ రెడ్డి గారిది నడవనట్టున్నది, అధిష్టానము ఇన్వాల్వ్ అయినట్టున్నది, లేకపోతే వ్యతిరేకత ఉన్నది అంటే ఏం లేదు. రేవంత్ మల్లేశ్వర్ గారు అయితే కేసీఆర్ అత్యంత శక్తివంతమైన వాళ్ళే అన్నప్పుడు అసలు లిస్ట్ లోనే లేరు కదా కేసీఆర్. కేసీఆర్ ఎందుకు ఇప్పుడు లేరు అనేదంటే ఇప్పుడు కేసీఆర్ది ఎక్కడ ఇప్పుడు ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నాడు. నేను కేసీఆర్ అత్యంత శక్తివంతుడు అనేది అంటే నేను తలబడడానికి కొరకు చెప్తున్నా. నేను ఇప్పుడు ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు 9.5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన తోటి తలబడి నిలబడ్డాడు కనుకనే రేవంత్ రెడ్డి శక్తివంతుడు అయ్యిందని చెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడు శక్తివంతుడు ఇక్కడ ఇది ఇంట గెలిచి రచ్చ గెలవాలన్నట్టు ఇక్కడ తెలంగాణలో ఆయనతో తలబడడం కావచ్చు, ఇలా పథకాలను దేశవ్యాప్తంగా ఇవాళ మొన్న జరిగినటువంటి ప్రతి రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికలలో రేవంత్ రెడ్డి గారు సరే అక్కడ మనకు మైలేజ్ వచ్చిందా రాలేదా అనేది మనకు ఓవరాల్ గా చూసుకోవడం పక్క పెడితే ఇక్కడ ఈ పథకాలను అక్కడ కొంత మహారాష్ట్ర విషయంలో కావచ్చు, ఢిల్లీ విషయంలో కావచ్చు, ఇవన్నీ కొంత పబ్లిసిటీ అయినాయి. కాకపోతే దానికి కౌంటర్ గా కూడా ఇప్పుడు అయితే కౌంటర్ గా బీజేపీ బీఆర్ఎస్ కొంత దాన్ని ఒక రకంగా చెప్పాలంటే మహారాష్ట్ర ఎన్నికలప్పుడైతే కేటీఆర్ ఢిల్లీ కేంద్రంగా ప్రెస్ మీట్ పెట్టింది. అది కొంత మీకు కాంగ్రెస్ మైనస్ అయినటువంటి అంటే మా దగ్గర ఏం జరగలేదు అనేది. ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే ఒక కౌంటర్ కు ఎన్కౌంటర్ ఉండే పరిస్థితి ఉంటది. కాకపోతే కొంత ఇక్కడ ప్రజలైతే కొంత సమయము ఇప్పుడు 100 రోజుల పాలన చేయలేదు, 15 ఏళ్ళు చేయలేదు అంటే కొంత చేస్తారు అనే ఆశాభావంతో చేస్తా ఉన్నారు. ఒకవేళ అటువంటి పరిస్థితి ఇక్కడ ప్రజలకు కూడా వాళ్ళ ఆశలు అమలు చేస్తే మాత్రము రేపు కేసీఆర్ లాంటి వాడిని పక్కకు పెట్టారు. మళ్ళా కాంగ్రెస్ కూడా వాళ్ళు వెనుకబెట్టడానికి అవకాశం. ఇప్పుడు ఒకటి కాంగ్రెస్ కు మీకు జవసత్వాలు నింపే దేశవ్యాప్తంగా జవసత్వాలు నింపేది ఒకటి కులగణన మీద ఇక్కడ ఇప్పుడు చేసిర్రు. 42% రిజర్వేషన్ కనుక ఇప్పుడు అమలు చేయాలి. ఎందుకంటే పార్లమెంట్ కు రాసి మనము అది చేతులు దులుపుకోవడం కాదు. ఇక్కడ స్థానిక సంస్థలలో ఎలాంటి రాజ్యాంగ ఆంక్షలు లేకుండా స్థానిక సంస్థలలో రాష్ట్ర ప్రభుత్వానికి తగ్గించుకునే అవకాశం ఉంది, పెంచుకునే అవకాశం ఉంది. ఆ పద్ధతిలో ముందుకు పోతే ఇవాళ రేవంత్ రెడ్డి గ్రాఫ్ దేశంలో నెంబర్ 1 గా పోవడానికి అవకాశం ఉన్నదనేది నా అభిప్రాయం. మల్లేశ్వర్ గారు మీరు చెప్పండి, ఈ జగన్ గాని కేసీఆర్ గాని పేర్లు ఈ లిస్ట్ లో లేకపోవడానికి అధికారం కోల్పోవడమే కారణం అంటారా? ఎగ్జాక్ట్లీ మనము కరెక్ట్ అండి. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు మామూలుగా ఎందుకంటే తటస్థులందరూ కూడా అధికారం వైపు కొంత సపోర్ట్ చేసే పరిస్థితి ఉంటది. వాళ్ళ స్వార్థమా లేకపోతే అవకాశవాదమా ఏదో కానీ ఎందుకంటే కొంత అవసరాల కొరకు కొంత ఇప్పుడు ఇది ఎందుకంటే పవర్ లేనప్పుడు ఇప్పుడు చూడండి మనము చాలా విషయాలలో చూస్తూ ఉంటాం.
పవర్ లేనప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితి ఎట్లా ఉంటది, పవర్ ఉంటే ఎట్లా ఉంటది అనేది. అంటే కేసీఆర్ ఆ గ్రాఫ్, జగన్ గ్రాఫ్, జగన్ తోటి కేసీఆర్ పోల్చుకోవడానికి కూడా వీల్లేదు. జగన్ సైడ్ వేరు, కేసీఆర్ సైడ్ వేరు, ఇద్దరిది డిఫరెంట్ రోలే ఉంటాయి. కానీ ఇక్కడ వీళ్ళిద్దరికీ అవకాశం ఇవ్వలేదు అంటే కేవలం అధికారం లేకపోవడం వల్లనే. ఎందుకంటే ఇప్పుడు ఇలా రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా ఉండి కూడా కనీసము ఆయనకుండే గ్రాఫ్ ఆయనకు ఉన్నది. ఎందుకు ఉన్నది అంటే ఆయన ఒక ప్రతిపక్ష నేతగా కొంత నీకు ఆయన పాత్ర నిర్వహిస్తా ఉన్నాడు. ఇవాళ భారత్ జోడో యాత్ర ఆయనకు చాలా మైలేజ్ తీసుకొచ్చింది. కాకపోతే ఏంటంటే ఈ ఇండియా కూటమిలో ఈ లుకలు వాళ్ళకు వాళ్ళకు ఉన్నటువంటి అనైక్యత కొంత బీజేపీని తట్టుకోవడానికి కొంత ఇబ్బంది అవుతా ఉన్నాయి. కానీ ఇక్కడ రాహుల్ గాంధీ విషయంలో కొంత ఆయన ట్రాన్స్పరెన్సీ విషయంలో కొంత బాగానే ఉన్నది. కాకపోతే ఆయన గ్రాఫ్ ఇప్పుడు మోడీ గ్రాఫ్ తోటి మనం ఇప్పుడు మోడీది ఒకనాడు 250 జతల బట్టలు ఉన్నాయి తర్వాత అని కాంగ్రెస్ సీఎం ఆరోపించాడు. అంటే ఆయన ఏం చెప్పాడు, 250 కోట్లు చేసేవాడు కావాలి, 250 జతల బట్టలు కావాలని చెప్పి మాట్లాడేటోడు. అంటే ఇవి కొన్ని ఈ ఫైనాన్షియల్ మ్యాటర్ లో ఆరోపణలలో ఇరుక్కపోయినటువంటి వాళ్ళకు కొంత గ్రాఫ్ మనకు అనూహ్యంగా తగ్గే అవకాశము ఉంటది. ఎందుకంటే అది మన కేసీఆర్ గ్రాఫ్ అవన్నీ మల్లేశ్వర్ గారు అన్ని చిల్లర మాటలు మాట్లాడుతుంటారు. ఆయనకు జీతం వస్తుంది, ఆ జీతం వచ్చినప్పుడు కొనుక్కునే బాధ్యత ఉండదా, కొనుక్కునే శక్తి ఉండదా? వీళ్ళందరూ ఏంటంటే బట్టల గురించి మాట్లాడతారు, బట్టలు లేకుండా తిరుగుతారా? వీళ్ళందరూ బట్టలు ఎవరైనా తిరుగుతుంటారు. జనాలు అదే మరి బయటకు వెళ్ళినప్పుడు కనిపించాలి కదండి. అక్కడ కోట్లు వేసుకొని తిరుగుతుంటారు, అక్కడ షూట్లు వేసుకొని తిరుగుతుంటారు అమెరికాలో. ఎంత ఒక బహిరంగ సభలో ఆయనే చెప్పిండు 250 కోట్లు తినేటోడు కావాలా, 250 బట్టలు కావాలని మాట్లాడినట్టు. అంటే ఈ ఆరోపణలకు బాగానే ఉంటాయి కానీ గ్రాఫ్ పెరగడానికో లేకపోతే వాళ్ళ వ్యవస్థకు అది ఉపయోగపడేది కాదు. ఎందుకంటే ఆయన తీసుకునే నిర్ణయాలు, ఆయన మాట్లాడే విధానం, పాలన పరమైనటువంటి అంశాల మీద ప్రజలకు ఇప్పుడు ఇందిరాగాంధీ తీసుకున్నటువంటి గరీబ్ హటావో అనే ఒక స్లోగన్ ఏదైతుందో దాదాపుగా ఒక 30 కోట్ల మంది ప్రజల దారిద్ర్య రేఖ నుంచి బయటకు వచ్చారు. అటువంటి ఇష్యూస్ దాన్ని మనం కొట్టిపారేయలేము. ఇప్పుడు ఇక్కడ మోడీ తీసుకున్న మోడీ నిర్ణయాలు కావచ్చు, ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా మన 6 గ్యారెంటీలో ఎక్సలెంట్ స్కీమ్స్ అవి. కాకపోతే అవి అమలు కాలేదు అని విపక్షాలు ఒప్పుకుంటా ఉన్నాయి. అది మరి ఆ ఎన్నికల వరకైనా మరి పూర్తిగా చేస్తారో చేయకపోతే ప్రజలే న్యాయ నిర్ణయిస్తారు కదా. లాస్ట్ కు వాళ్ళు ఆయన అనుకుంటే కంటిన్యూ చేస్తారు, లేకపోతే పక్కకు పెట్టే అవకాశం ఉంటుంది. ఇక్కడ మనకు దాన్ని ఎవరము కూడా దాన్ని ఆ ముప్పైనను ఆ సునామీని ఎవరు ఆపే పరిస్థితి ఉండదు. ఆ పరిస్థితిలో మనకు మరి రేవంత్ రెడ్డి అయితే ఇప్పుడు ఉన్నటువంటి వాటిని శక్తివంతమైనటువంటి సీఎం గా ఎదగాలంటే మేజర్ గా ఇప్పుడు ఆయనకు ఉన్నటువంటి టాస్క్ ఒక్కటే, దీనికి స్థానిక సంస్థలలో రిజర్వేషన్స్ 42% బీసీలకు అమలు చేయాలి. మీకు ఆ పద్ధతిలో ముందుకు పోతే డెఫినెట్ గా ఆయన గ్రాఫ్ కాదు కాంగ్రెస్ గ్రాఫ్ పెరగడానికి రేవంత్ రెడ్డి ఉపయోగపడుతుంది అనేది నా అభిప్రాయంగా చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఇది కనుక ఇక్కడ ఈ టాస్క్ లో రేవంత్ రెడ్డి వెనుకడు చేసినా అక్కడ రిజర్వేషన్స్ అమలు కాకపోయినా, ఎందుకంటే ఇది స్టేట్ గవర్నమెంట్ కి సంబంధించింది, దానికి ఆయనకు అధికారం ఉన్నది, తగ్గించడానికి ఉన్నది. అక్కడ కూడా 33% ఈ స్థానిక సంస్థలను కేసీఆర్ తగ్గించినటువంటి సందర్భాన్ని కూడా చూసినాం మనం. ఎందుకంటే పెంచుకోవడానికి ఎలాంటి ఆశయాలు లేవు. కాబట్టి ఆ పద్ధతిలో పోతే రేవంత్ రెడ్డి గ్రాఫ్ కాదు కాంగ్రెస్ గ్రాఫ్ భవిష్యత్తులో డెఫినెట్ గా పెరుగుతుంది అనేది మనం ఆశ.